పోలీస్ ఈ సంవత్సరం మరి క్రైమ్ ఏ విధంగా ఉంది, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది, తర్వాత మేము ఏమేమి యాక్టివిటీస్ చేశాము, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కానీ డిటెక్షన్స్ కానీ అదేవిధంగా డెవలప్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏమేమి ఉన్నాయి. నెక్స్ట్ సో ఓవరాల్ వస్తే టోటల్ క్రైమ్ మనకి దాదాపుగా 38% రిడక్షన్ ఉన్నది. 3117 కేసులు మనకి లాస్ట్ ఇయర్ 2024 రిపోర్ట్ అయినాయి. ఈ సంవత్సరం 1945 కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. సో దీంట్లో కొన్ని హెడ్స్ కొద్దిగా పెరగడం జరిగింది, బట్ మెజారిటీ హెడ్స్లో మనకి తగ్గుముఖం పట్టింది. అది కారణాలు విశ్లేషణ ఇప్పుడు చేయబోతున్నాం. నెక్స్ట్ బ్రాడ్గా చూసుకుంటే మనకి బాడీ అఫెన్సెస్ సంబంధించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అదేవిధంగా అంటే కొంతమంది చిన్నపిల్లల్ని, మైనర్ పిల్లల్ని వాళ్ళను అదాల్ట్ చేసే ప్రయత్నం చేయడం, ఇలాంటి కేసెస్ కూడా మన దగ్గర తక్కువే రిపోర్ట్ అయ్యాయి. నెక్స్ట్ కేసు చూసుకున్నట్టయితే మర్డర్ ఏమీ రిపోర్ట్ కాలేదు. అదేవిధంగా రేప్ కేసెస్ కూడా ఓన్లీ 1 కేసు రిపోర్టెడ్ యాజ్ అగైనెస్ట్ 7. లాస్ట్ ఇయర్ 7 కేసెస్ ఉంటే వీకర్ సెక్షన్స్ మీద రేప్ కేసెస్ ఓన్లీ ఇయర్ 1 కేసు వాజ్ రిపోర్టెడ్. అది కూడా టెక్నికల్ రేప్ కింద రిపోర్ట్ కావడం జరిగింది. హర్ట్ అంటే గాయపరచడాలు, SC/ST పర్సన్స్ని గాయపరచడాలు ఇన్సిడెంట్స్ కూడా మనకి తగ్గాయి. ఓన్లీ 4 ఇన్సిడెంట్స్ అవి రిపోర్ట్ కావడం జరిగింది. అదర్ క్రైమ్స్ కూడా అంటే తిట్టారు, కొట్టారు, తిట్టారు అనేసి కంప్లైంట్స్ మనకి ఏవైతే వస్తాయో అవి కూడా తగ్గుముఖం పట్టినాయి. ఓవరాల్గా మనకు 44% రిడక్షన్ క్రైమ్ అగైనెస్ట్ SC అండ్ ST కమ్యూనిటీస్. నెక్స్ట్ క్రైమ్ అగైనెస్ట్ SCs, STs మీద అట్రాసిటీ కేసెస్ అవి కూడా ఈ సంవత్సరం తగ్గుదల ఉన్నది. రోడ్ యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. సైబర్ క్రైమ్ తర్వాత ముఖ్యంగా మనకి ఈ చీటింగ్ కేసెస్, వైట్ కాలర్ అఫెన్సెస్ అంటారు. ఈ వైట్ కాలర్ అఫెన్సెస్, చీటింగ్ కేసెస్లో మనకి క్రైమ్ పెరుగుదల కనిపిస్తుంది. అదర్ IPC కేసెస్లో మనకి భారీగా అంటే అదర్ IPC కేసెస్లో మనకి ఎందుకు తగ్గుదల ఉందంటే దీంట్లో ఒకటి జెన్యూన్ కేసెస్ అనేది మనము పెట్టడం జరుగుతుంది. ఏదో ఫైన్లు చూపించుకోవడానికి, కాంప్రమైజ్ చేయడానికి, సో ఈ విధంగా కేసులు నేమ్సేక్ కేసెస్ అనేది పెట్టకుండా రియల్గా మనం FIRలు నమోదు చేయడం వల్ల మిగతా హెడ్స్లో క్రైమ్ అంతా కూడా మనకి ఎక్కువ రిపోర్ట్ కాలేదు. దెన్ పోలీసులు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారా, అదేవిధంగా పోలీస్ రెస్పాన్స్ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్. సో దీంట్లో మొత్తానికి ఓవరాల్గా పార్వతీపురం మండలం జిల్లా పాజిటివ్ పర్ఫార్మెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా పోలిస్తే వన్ ఆఫ్ ద అంటే టాప్ 5లో ఉన్నాం మనం పర్సెప్షన్లో. స్పెసిఫిక్గా చెప్పాలంటే దోణుబాయ్ PS
దోణుబాయి మండల్ రాష్ట్ర వ్యాప్తంగా తీసిన లాస్ట్ మంత్ తీసిన దాంట్లో 82% పాజిటివ్ పర్సెప్షన్లో ఉన్నది. అలాగే నీలకంఠాపురం మండల్ పిఎస్ మనకి సెకండ్ ప్లేస్లో పర్సెప్షన్లో ఉంది. గాంజాకు సంబంధించి పోలీస్ రెస్పాన్స్ మీద ఇది నేను చెప్పేది జిల్లాది కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసిన పోలీస్ స్టేషన్స్ పబ్లిక్ పర్సెప్షన్లో మనకి ఈ రెండు సబ్జెక్టులు మనకున్నాయి. ఈ రెండు సబ్జెక్టులు కూడా మనకు సంబంధించిన పోలీస్ స్టేషన్స్ టాప్లో ఉంటాయి. అదొకటి గాంజా మీద అండ్ ఆల్సో సైబర్ క్రైమ్ మీద ఇవి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంతకన్నా ఎక్కువ మేము కండక్ట్ చేస్తాం. సో దిస్ గుడ్ వర్క్ విల్ బి కంటిన్యూడ్. నెక్స్ట్ సో 2024 బాజీపేట్ పిఎస్లో ఒక మిస్సింగ్ ఉమెన్. దీంట్లో ఏంటో అంటే మనకి ఈ అమ్మాయి ఎక్కడ ఫోన్ వాడటం కానీ ఏది చేయట్లేదు. అంటే ఒక ఛాలెంజింగ్ కేసు. ఇంట్లో పేరెంట్స్కి చెప్పకుండా వెళ్ళిపోయినాక ఒక రైల్వే స్టేషన్లో విజయనగరం రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిన విజువల్స్ మాత్రమే మనకి ఎవిడెన్స్గా వచ్చింది. బెంగళూరు బౌండ్ ట్రైన్ వెళ్తున్నట్టు. తర్వాత ఎటువంటి ఫోన్ వాడడం కానీ ఎటువంటి క్లూస్ లేవు, ఫోన్ వాడట్లేదు, ఏం చేయట్లేదు. సో దీంట్లో మేము టెక్నాలజీ వాడుకొని అంటే ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కొద్దిగా చాట్ చేస్తుంది, అలవాటు ఉందని తెలుసుకొని బెంగళూరు పోయిండొచ్చు అనే అనుమానంతో అక్కడ బెంగళూరులో వాళ్ళ యొక్క బంధువు తనతో కలవచ్చు అనే ఉద్దేశంతో అతని ద్వారా చాట్ చేయించి మేము ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ యూజ్ చేసి అమ్మాయి చాట్ చేసిన వెంటనే అమ్మాయి లొకేషన్ రైల్వే స్టేషన్లో మేము కనుక్కొని ఇమ్మీడియట్గా రైల్వే పోలీసులు అక్కడ అలర్ట్ చేసి అమ్మాయిని గుర్తించడం జరిగింది. సో ఇది టెక్నాలజీ పరంగా ఎటువంటి క్లిష్టమైన క్లూస్ లేకుండా కూడా మేము ఛాలెంజింగ్గా తీసుకొని అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది. అంటే రొటీన్ కేసెస్ భిన్నంగా ఉండేవి మీకు చెప్తాను. బట్టి సో ఓవరాల్గా అన్ని ఐడిఆర్ఆక్ కానీ ఎఫ్జేవాస్ కేసు కానీ ఎక్సైజ్ కేసెస్ కూడా అన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి. నెక్స్ట్ సో ఈ లోక్ అదాలత్ మనకి మామూలుగా ఏవైతే పెండెన్సీ తగ్గించుకోవడానికి లోక్ అదాలత్ అనేది మనకి ఎవ్రీ 3 months ఒకసారి కండక్ట్ చేస్తారు. దాంట్లో కూడా మన పర్ఫార్మెన్స్ ఈసారి సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎక్కువ కేసెస్ దాదాపుగా 6,000 కేసులు లోక్ అదాలత్లో డిస్పోజ్ చేయడం జరిగింది. మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ పెట్టి కేసెస్ అన్నీ కూడా ఎక్కువ పెట్టడం జరిగింది, ఎక్కువ డిస్పోజల్ కూడా చేసాం లోక్ అదాలత్లో. దెన్ నెక్స్ట్ సో ఇది బ్రాడ్గా అబౌట్ మన ఓవరాల్ క్రైమ్ ట్రెండ్స్. లైక్ మనకి ఎక్కువ ఈ 336 ఇలాంటి కేసులలో కోర్టు కాంప్రమైజ్ కోసం అలాంటివి పెడుతుంటారు ఇట్లా. సో జెన్యున్ కేసెస్ ఇవి రిపోర్టింగ్ చేయడం వల్ల అదర్ కేసెస్ అన్నీ కూడా రిపోర్టింగ్ మనకి ట్రెండ్ తక్కువే. సో వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఫాల్స్ రిపోర్టింగ్ కేసెస్. సో దానివల్ల అదర్ హెడ్స్లో మనకి క్రైమ్ ఎక్కువ రిపోర్ట్ కాలేదు. దెన్ ఈ సంవత్సరం కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ డిటెక్షన్ చేసేటి కొద్దిగా మీ దృష్టికి తీసుకొస్తున్న వేర్ అవర్ పోలీస్ టీమ్ హ్యాస్ షోన్ గుడ్. టోటల్ 9
నైన్ కేసెస్ అంటే ఇవి నేను చెప్పేది ఇవి సెషన్స్ కోర్టు కన్విక్షన్స్. 9 కేసెస్లో కన్విక్షన్స్ వచ్చినాయి. సో దాంట్లో ముగ్గురికి 3 కేసుల్లో ముగ్గురికి జీవిత ఖైదు లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించడం అయింది. 20 ఏళ్ళ పైన 20 ఇయర్స్ పైన ఒక కేసులో శిక్ష విధించారు. 10 ఇయర్స్ పైన 2 కేసుల్లో శిక్ష విధించారు. 7 ఇయర్స్ పైన ఒక కేసు, అలాగే 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఒకటి, 1 ఇయర్ ఇంప్రిజన్మెంట్ ఒకటి. సో ఈ కన్విక్షన్స్ అన్నీ కూడా మనకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఫర్దర్ రాబోయే ఇయర్లో కూడా కన్విక్షన్స్ మనం ఇంప్రూవ్ చేస్తాం. నెక్స్ట్, సో రెగ్యులర్గా కూడా మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఈవెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా పబ్లిక్కి చేరువ అవ్వాలి, పబ్లిక్ పర్సెప్షన్ పెరగాలి. పోలీస్ అంటే పబ్లిక్కి పోలీస్కి గ్యాప్ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో మేము ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్స్, వాలీబాల్, క్రికెట్ ఇలాంటివి కండక్ట్ చేస్తూ యూత్ని ప్రోత్సహిస్తూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సో వేరియస్ కమ్యూనిటీ యాక్టివిటీస్ మొత్తం జిల్లా అంతా కూడా చేసాము. సో మెయిన్ పబ్లిక్ రీచ్ కావడానికి ఇది చాలా మాకు ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా పబ్లిక్ కూడా మాతో ఏమన్నా ఉంటే రిపోర్టింగ్ చేయడానికి కానీ ఒక మంచి వాతావరణం ఇది క్రియేట్ చేస్తుంది.